స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండి లావాదేవీలు చేయడం లేదా? ఇంతలో ఏటీఎం కార్డు కూడా ఎక్స్పైరీ అయిందా? కార్డు ఎలాగో ఇంటికి వస్తుందని ధీమాగా ఉన్నారా? అయితే ఈ రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే. సాధారణంగా ఏటీఎం కార్డ్ ఎక్స్పైరీ అయితే బ్యాంకులు కస్టమర్లకు కొత్త ఏటీఎం కార్డును పోస్టులో పంపిస్తాయి. కానీ అన్నిసార్లు ఇలా జరగదు. ఎందుకంటే ఎస్బీఐ ఏటీఎం కార్డ్ రీఇష్యూయెన్స్ కి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా కస్టమర్లు పాటించాలి. ఏటీఎం ఎక్స్పైరీ కాగానే కొత్త కార్డ్ ఇంటికి వస్తుందని ఇలాగే ఓ కస్టమర్ అభిప్రాయపడ్డాడు. కానీ కార్డు ఇంటికి రాకపోయేసరికి ట్విట్టర్లో బ్యాంకుకు కంప్లైంట్ చేశారు. దీనిపై ఎస్బీఐ ట్విట్టర్లోనే సమాధానం ఇచ్చింది. ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అకౌంట్ కాకపోతేనే డెబిట్ కార్డ్ అడ్రస్ కు పంపిస్తామని చెప్పింది. కార్డుని కస్టమర్ గత 12 నెలల్లో కనీసం ఒక్కసారైనా ఉపయోగించాలి. లేకపోతే కొత్త కార్డ్ ఇంటికి రాదు. అంటే గత 12 నెలల్లో ఏటీఎం కార్డ్ ఒక్కసారి కూడా ఉపయోగించకపోయి ఇంతలో మీ కార్డ్ ఎక్స్పైరీ అయితే కొత్త కార్డ్ మీ ఇంటికి రాదు. ఎక్స్పైరీ కాగానే మీకు కొత్త కార్డ్ ఇంటికి రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కు పాన్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఒకవేళ మీ ఎస్బీఐ అకౌంట్కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఎక్స్పైరీ తర్వాత కొత్త కార్డ్ ఇంటికి రాదు. మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ఈ నిబంధనల ప్రకారమే మీ ఇంటికి ఏటీఎం కార్డ్ వస్తుంది. లేకపోతే మీరు బ్యాంకుకు వెళ్ళి కేవైసీ డాక్యుమెంట్ సమర్పించి కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తెలుసుకున్నారు కదా? మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.